ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలం జలాశయం 6 గేట్లను అధికారులు శనివారం తెరిచారు. జూరాల, సుంకేసుల, హంద్రీ ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద నీటిని దిగువన ఉన్న నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి జూరాల నుంచి 1,63,000 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 61,000 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 250 క్యూసెక్కుల చొప్పున మొత్తం 2,26,000 క్యూసెక్కుల నీరు వరద వచ్చి చేరడంతో దీనికి ప్రతిగా అధికారులు డ్యామ్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తారు. దీంతో పాటు కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ మరో 66,000 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపిస్తున్నారు. ఈ ఏడాది ఈ ప్రాజెక్టులో గేట్లెత్తడం ఇది 6వసారి. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 884 అడుగులుగా ఉంది. And I came from Kanpur to visit Sri Shalam. It's absolutely fine. According to me, the weather and everything from here is completely different, which I have never experienced anywhere else. It's completely different from my side. It's wonderful. What about the climate? Climate and everything. I told you, now I have never seen this before anywhere. It's completely different. Thank you. Thank you. హైదరాబాద్ నుంచి వచ్చామండి ఆఫీస్ తరఫున. మాకైతే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇది సెకండ్ టైం రావడము. ఇక్కడ ఏంది మొత్తం ఇట్లా 5 గేట్స్ ఓపెన్ ఉన్నాయని తెలిసి ఇట్లా మేము ఆఫీస్ వాళ్ళు అందరం వచ్చాము. ఇట్లా ఆఫీస్ అవుటింగ్కి వచ్చామన్నమాట. చాలా గుడ్ ఎక్స్పీరియన్స్, చాలా మంచిగా ఉంది. మా వేరే ఫ్రెండ్స్ రాలేకపోయారు, బట్ ఓకే, నో ప్రాబ్లం. మేము మీ ద్వారా వాళ్ళకి ఈ వీడియో పంపిస్తాము. థ్యాంక్ యూ.